మనమిప్పుడు 2026వ సంవత్సరంలో ఉన్నామని అనుకుందాం. మధ్యప్రాచ్యంలో అకస్మాత్తుగా ఒక పెద్ద యుద్ధం మొదలైంది. మరి ఆ యుద్ధం ప్రభావం మన దేశంపై అంటే భారతదేశంపై ఎలా ఉంటుంది? ఇది కేవలం ఒక ఊహే అయినా వాస్తవాలకు చాలా దగ్గరగా ఉండే ఒక విశ్లేషణ ఇది. రండి, ఈ సంక్లిష్టమైన పరిస్థితిని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. అంతా మొదలైంది ఒక హత్యతో. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ హత్యకు గురయ్యారు. చూడండి, కేవలం వారం తిరిగేలోపే మార్చి 5 నాటికి అది ఒక భయంకరమైన ప్రాంతీయ యుద్ధంగా మారిపోయింది. ఆ తర్వాత రోజే అంటే మార్చి 6న ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేశారు. పరిస్థితి ఎంత వేగంగా చేయిదాటిపోయిందో కదా! ఇది కేవలం 2 దేశాల మధ్య జరిగే యుద్ధం కాదు. ఇది చాలా పెద్దది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు మొదలుపెట్టాయి. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఊరుకోలేదు. చుట్టుపక్కల ఉన్న 6 గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది. అంటే మొత్తం మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారిపోయిందన్నమాట. ఇంతకీ ఈ హార్మూజ్ జలసంధికి ఎందుకంత ప్రాముఖ్యత? సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రపంచానికి పెట్రోల్, డీజిల్ పంపే ఒక సూపర్ హైవే లాంటిది. ప్రపంచంలో చమురు రవాణాకు ఇదే ప్రధాన మార్గం. మరి అలాంటి దారి మూసుకుపోతే ఏమవుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద దెబ్బ తగులుతుంది. ఫలితమేంటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ జరిగే చమురు సరఫరాలో ఏకంగా 20% ఆగిపోయింది. అంటే ప్రపంచానికందే ప్రతి 5 చమురు బ్యారెళ్లల్లో ఒక్కటి నిలిచిపోయిందన్నమాట. ఇది ఎంత పెద్ద సంక్షోభమో ఆలోచించండి. సరే, ఈ గొడవంతా ఎక్కడో మధ్యప్రాచ్యంలో జరుగుతోంది కదా, మరి దాని ప్రభావం మన భారత మార్కెట్లపై ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. యుద్ధ వార్త బయటకు రాగోనే మన మార్కెట్లలో ఒకటే భయం, కంగారు మొదలైంది. మొట్టమొదటి దెబ్బ స్టాక్ మార్కెట్లపై పడింది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ ఒకేసారి 3% పడిపోయాయి. దీని అర్థం ఇన్వెస్టర్లు తమ డబ్బుకు భద్రత లేదని భావించి అమ్మకాలు మొదలుపెట్టారు. వాళ్ల నమ్మకం సన్నగిల్లిపోయింది. మరోవైపు ముడిచమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. యుద్ధానికి ముందు ఒక బ్యారెల్ ధర $77 కొద్ది రోజుల్లోనే అది $85లకు చేరింది. అంటే దాదాపు 10% పెరుగుదల. ఈ ప్రభావం నేరుగా మన పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతుంది. మరి మన రూపాయి పరిస్థితి ఏంటి? చమురు కొనడానికి మనం డాలర్లు చెల్లించాలి. చమురు ధర పెరిగే కొద్దీ డాలర్లకు డిమాండ్ పెరిగి మన రూపాయి విలువ పడిపోతుంది. సరిగ్గా అదే జరిగింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా $92 కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. సరే, ఇప్పుడు ఈ సంక్షోభం మన దేశంలోని వివిధ పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించిందో కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే ఇలాంటి సమయంలో కొన్ని రంగాలు తీవ్రంగా నష్టపోతే కొన్ని అనూహ్యంగా లాభపడతాయి. చూడండి, విమానయానం, పెయింట్స్, షిప్పింగ్ లాంటి రంగాలు ఇంధనం, ముడిసరుకుల ధరలు పెరగడంతో బాగా దెబ్బతిన్నాయి. మరోవైపు యుద్ధ వాతావరణం వల్ల రక్షణ పరికరాలకు డిమాండ్ పెరిగింది. అలాగే అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం, వెండి లాంటి వాటిలో పెట్టుబడులు పెరుగుతాయి కాబట్టి ఆ రంగాలు పుంజుకున్నాయి. కొన్ని పెద్ద కంపెనీలనే ఉదాహరణగా తీసుకుందాం. ఎల్ఎన్టీకి చాలా ప్రాజెక్టులు మధ్యప్రాచ్యంలో ఉన్నాయి. అందుకే వారి షేర్లు 7% పైగా పడిపోయాయి. టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీలు అక్కడ పనిచేస్తున్న వేలాది ఉద్యోగుల భద్రత కోసం వెంటనే ఎమర్జెన్సీ చర్యలు చేపట్టాల్సొచ్చింది. ఇక అదానీ పోర్ట్స్కైతే ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్లో కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదమేర్పడింది. ఈ ప్రభావం కంపెనీలకే కాదు, మొత్తం సప్లై చైన్కే పాకింది. ఎయిర్లైన్స్ తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. ముఖ్యంగా మన దేశం నుంచి ఇరానుకు ఏటా జరిగే $6 బిలియన్ విలువైన బాస్మతి బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. ఇది నేరుగా మన రైతులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటిదాకా మనం అంకెలు, ఆర్థిక వ్యవస్థ గురించే మాట్లాడుకున్నాం. కానీ ఈ సంక్షోభానికి మరో కోణం కూడా ఉంది. అదే మానవతా సంక్షోభం. యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయిన మన భారతీయుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. 60 లక్షలకు పైగా భారతీయులు. ఇది కేవలం యుఏఈ, సౌదీ అరేబియాలో ఉన్న వారి సంఖ్య మాత్రమే. మొత్తం గల్ఫ్ ప్రాంతంలో కోట్లలో ఉన్నారు. వారి భద్రత ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఇంతమందిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమనేది మాటలు కాదు. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. ప్రమాద తీవ్రతను బట్టి ఒక్కో దేశంలోని భారతీయులకు ఒక్కో రకమైన సలహా ఇచ్చింది. ఇరాన్లో ఉన్నవాళ్లను
తక్షణమే దేశం విడిచి వచ్చేయమన్నారు. ఇజ్రాయెల్లో ఉన్నవారిని బాంబ్ షెల్టర్లకు దగ్గరగా ఉండమని హెచ్చరించారు. మిగతా గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చూశారు కదా, ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఒక కత్తిమీద సాము లాంటిదే. ఒకవైపు పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి, మరోవైపు యుద్ధంలో చిక్కుకున్న లక్షలాది మంది పౌరులను రక్షించుకోవాలి. ఇది చాలా సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఈ మాటలిప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న పరిస్థితిని కరెక్ట్గా వివరిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక సవాలే కాదు, ఇది మానవతా సవాలు, అలాగే అంతర్జాతీయంగా మన దేశం ఎలా ముందుకు వెళ్తుందనే భౌగోళిక రాజకీయ సవాలు కూడా. చివరిగా ఒక కీలకమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ యుద్ధం భారతదేశాన్ని ఒక సుదీర్ఘ సంక్షోభంలోకి నెడుతుందా, లేక ఈ గొడవలన్నీ సద్దుమణిగి ఒక బలహీనమైన శాంతికైనా అవకాశముంటుందా? భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం, కాని ఎదుర్కోవాల్సిన సవాళ్లు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి.